మనోనేత్రములు వెలిగింపబడితే తప్ప ఏ బోధ సత్యం ఏ బోధ అసత్యం అనేది వారికి అర్థం కాదు. అందుకే రోజు చాలా మంది చూడండి మోసపోవడంలో మనుషుల్ని బేరీజు వేసుకో. ఎక్కువ జనాలు ఎక్కడికి వెళ్తే అక్కడ సత్యం ఉన్నట్టట, ఎక్కువ జనాలు ఎక్కడికి వెళ్తే అక్కడ సత్యం ఉన్నట్టు అనేది నిజమైతే కొన్ని చోట్ల ఎక్కువ జనాలు ఉంటారు. షాపింగ్ మాల్స్ లో, సినిమా థియేటర్లలో కూడా ఎక్కువ జనాలు ఉంటారు. కొన్ని మోసాలు గారడీలు చేసే ఇతర మతాల దగ్గర కూడా ఎక్కువ జనాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రాన అన్ని సత్యాలు కావు. ఎక్కువ జనాలు ఉంటే అది సత్యం అనుకోవడం అంతకంటే బుద్ధిహీనత, మూర్ఖత్వం మరోటి ఉండదు. ఇప్పుడు యేసు ప్రభు వారితో 12 మందే ఉన్నారు, పిలాతుతో వేలాది మంది ఉన్నారు. పిలాతు సత్యమే, యేసు ప్రభు అసత్యం అనుకోవాలా ఏంది? కాదు కదా. సో కాబట్టి సత్యానికి కొలమానం బైబిల్ బోధ అంతే. అతడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడా లేదా, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడా లేదా, ఇది మనం ఆలోచన చేయాలి. అది కాకుండా వేరే ఏది ఆలోచించినా మోసపోతాం. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, మీరు పిలువబడిన వారుగా బలపరచబడి ఏర్పరచబడిన గుంపులో ఉండాలి. చివరికి మీరందరూ కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి.